హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. కమలా హ్యారిస్ రీసెంట్ గా అమెరికా అధ్యక్ష రేస్ లో పోటీ పడింది ట్రంప్ తో పాటు, బట్ ఓడిపోవడం జరిగింది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మరోసారి అధ్యక్ష రేస్ లో నేను ఉంటాను, వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని చెప్తూనే ట్రంప్ పైన సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. అతను ఒక నియంత అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఆమె ఇంకెటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి నెక్స్ట్ టైం కమలా హ్యారిస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? నమస్కారం అండి. కమలా హ్యారిస్ గారు ప్రముఖ డెమోక్రాటిక్ నాయకురాలు, మాజీ ఉపాధ్యక్షురాలు. ఈమె రీసెంట్గా అంటే పోయినసారి జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గారు గెలిచారు. కానీ కేవలము 7 ఎలక్టోరల్ ఓట్లు తేడాతో మాత్రమే ఆయన గెలిచాడు. అంటే మన దేశంలో ఎలాగా ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో అమెరికాలో కూడా ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. దాన్ని ఎలక్టోరల్ ఓట్స్ అని అంటారు. 270 రావాలి, 270. ట్రంప్ గారికి ఎంత వచ్చాయంటే 277, అంటే 70, ఆయన 77 వచ్చినాయి. 277 అంటే 270 అనేది మ్యాజిక్ ఫిగర్ అయితే ఒక 7 సంఖ్య మాత్రమే ఎక్కువ వచ్చినాయి, ఓన్లీ 7. మరి ఈవిడకేమో 226 రావడం జరిగింది. దాదాపు 40 డిఫరెన్స్ ఉంది, 40 డిఫరెన్స్ ఉంది. కానీ ట్రంప్ గారు కూడా చాలా బొటాబొటి మెజారిటీ, కేవలం 7 ఎలక్టోరల్ ఓట్స్ తేడాతో మాత్రమే గెలిచారు. అది కూడా ఈయన ఇదివరకు ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఎప్పుడైతే ఆయన వచ్చారో ఆయన నియంతగా వ్యవహరిస్తున్నారు, గందరగోళమైనటువంటి పరిపాలన చేస్తున్నారు అనేటువంటిది ప్రపంచం మొత్తం చెప్తున్నది. అది ఒక కమలా హ్యారిస్ గారు నిన్న జరిగినటువంటి శనివారం ఒక మీటింగ్లో ఈ విధంగా చెప్పింది. ఆయన ఒక నియంతగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ గారు. ఆయన్ని గనక ఎవరైనా సరే విమర్శించినట్లయితే వెంటనే కూడా వాళ్ళ మీద ఏజెన్సీలు అనేటువంటివి అటాక్ చేసే విధంగా కూడా చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థల్ని తనని ట్రంప్ని విమర్శిస్తే మీడియా సంస్థల్ని మూసేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి కొందరు రాజకీయ నాయకులు, వాళ్లకు ఉండేటువంటి అధికారం కాపాడుకోవడానికి, వాళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీలు రాకుండా వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. నిజానికి ట్రంప్ అనేటువంటి ఆయన అసలు ఒక రకమైన కోహనా స్వభావం కలిగేటువంటి వ్యక్తి. ఆయన చిన్న విమర్శ చేసినా, చివరికి జోక్ వేసినా కూడా ఊరుకోడు. ఆయన చాలా తీవ్రమైనటువంటి బ్యాడ్ రియాక్షన్ ఇస్తాడు అనేటువంటిది ఆమె చెప్పేటువంటి విషయం. ఒక నియంత అని కూడా చెప్తున్నది. మరి వాస్తవానికి మనం గమనించినట్లయితే మనం చాలామంది అమెరికా అధ్యక్షులు చూస్తున్నాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా పరిపాలన చేస్తూ వచ్చారు. ట్రంప్ అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత నిజంగానే చాలా గందరగోళ పరిస్థితి ఇప్పుడు అమెరికాలో. ఏంటంటే ఒక పక్క ఇండియన్స్ అందరిని వెళ్ళిపోమంటాడు, ఒక పక్క ఏమో వారసత్వం హక్కులు ఉండవంటాడు, ఒక పక్క వేరే దేశం వాళ్ళు రావంటాడు, ఒక పక్క చైనా మీద ట్యాక్సులు పెంచుతాడు, ఇండియా మీద ట్యాక్సులు పెంచుతాడు. ఆయన ఏం చేస్తున్నాడో, ఏం పరిపాలన చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మరి ఆయనకంటే ముందు అనేక మంది అమెరికా అధ్యక్షులు చేశారు కదా, వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియవా? కేవలం ట్రంప్ గారు ఒక్కడ ఆకాశంలో ఊడిపడలే కదా, ఇంతకుముందు చాలా మంది అక్కడ అధ్యక్షులుగా పరిపాలన చేశారు. ఈ విషయాలు వాళ్ళందరికీ కూడా తెలుసు. వ్యాపారంలో ఏంటంటే కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అనేక మందికి అనేక రకాలైనటువంటి లాభం కలిగించేటువంటి విధంగా కూడా పరిపాలన చేయాలి. ఈయన అలా కాకుండా రాగానే అసలు వీసాల వ్యవస్థ మార్చేశాడు, ఫీజులు పెంచాడు, తీవ్రమైన గందరగోళం పరిస్థితుంది. ఇప్పుడు ఈ రోజున అమెరికా రావాలంటే చాలా దేశాల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. ఇది నిజంగా అమెరికా సిగ్గుపడాల్సిన విషయం. ఒకప్పుడు అమెరికానే భూతల స్వర్గం అనేవాళ్ళు ఇప్పుడు అమెరికా భూతల నరకం అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడికి పోయి ఏవేవో సమస్యలు వచ్చి నిన్న రీసెంట్గా వేశారు. ఒక అతను 2 ఉద్యోగాలు చేశాడట. అంటే కొంతమంది ఇండియాలో కూడా చేస్తుంటారు, ఇదివరకు కరోనా టైంలో కొంతమంది చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం లేదంటే ఇంకో చోట ఉద్యోగం కూడా చేస్తుంటారు. అతను భారతీయుడు, ఆ విధంగా చేసింది. అతన్ని పట్టుకున్నారు, ఐడెంటిఫై చేశారు. ఎవరైనా 2 ఉద్యోగాలు చేసి పట్టుబడితే ఏం చేస్తారు? ఉద్యోగాలను తీసేస్తారు, లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఉంటుంది. ఆశ్చర్యకరంగా అతని 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. 15 ఏళ్ల జైలు శిక్ష వేయటం ఏంటి?
అతను ఏమైనా మర్డర్ చేశాడా, లేకపోతే ఏమైనా ఇంకేమైనా పని చేసి అత్యాచారం చేశాడా? చేయలేదు కదా. మరి 15 ఏళ్ల జైలు శిక్ష వేయటం ఏంటి? అత్యంత నైపుణ్యం ఉండేటువంటి ఒక వ్యక్తి అతను ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి విశ్లేషణ చేయాలి కదా. అక్కడ ఎటువంటి శక్తులు అతన్ని ప్రేరేపించినాయి, లేదంటే అతనికి ఉండేటువంటి స్కిల్స్ ఏమైనా హై స్కిల్స్ ఉన్నాయా, అతను అట్లా 2 చోట్ల ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చూడాలి. అలా కాకుండా 15 ఏళ్ళు జైలు శిక్ష వేయటం కేవలం టార్గెట్ చేయడమే అని కనిపిస్తుంది. కేవలం టార్గెట్ చేయాలి. అలాగే భారతీయ విద్యార్థులు కొంతమంది బయట పనిచేసాగానే కాళ్ళకి బేడీలు వేయటం, ట్రాప్ చేయడం, ఇటువంటివి చేస్తున్నాడు. కేవలం భారతీయులనే కాదు, వేరే దేశాలు కూడా. అమెరికా వాడు చైనా వాళ్ళ మీద ట్యాక్స్ వేసాడు, వేరే దేశాలతో యుద్ధం అంటాడు, తనకు తానే నోబెల్ ప్రైజ్ ఇచ్చుకోవాలంటాడు. ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన అనేటువంటి ఉద్దేశం కూడా ప్రపంచం అంతా ఉంది. ఇతను ఇదివరకు కొంతమంది వచ్చారు ప్రపంచంలో, ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, వాళ్ళలాగా ఇతను కూడా నియంతలాగా ఉన్నాడు, అట్లా పరిపాలన చేస్తాడేమో అనేటువంటి భయం కూడా ఇప్పుడు వచ్చేసింది. అమెరికా అంటే భూతల నరకం అనుకుంటున్నారు ఇప్పుడు. చాలా మంది కొత్తగా అమెరికా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే విద్యార్థులు కూడా చాలా మంది కూడా వేరే దేశాలకు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు తప్ప అమెరికాకి వెళ్ళట్లేదు. ఎందుకంటే భూతల స్వర్గం కాదు, భూతల నరకం అయిపోయింది. అది కేవలం ట్రంప్ ఉన్నంత వరకేనా, తర్వాత మళ్ళీ మారచ్చు విధానాలు. ఇప్పుడు ఏంటంటే సరైనటువంటి సమయంలో కమలా హారిస్ అనేటువంటి ఆమె భారతీయ మూలాలు కలిగినటువంటి ఆమె ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. పోయినసారి గట్టి పోటీ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యానాలు చేసింది, ఖచ్చితంగా 2028లో ఒక మహిళ గెలుస్తుంది, ఆమె మహిళా అధ్యక్షురాలుగా అవుతుంది, అది 99% తానే కమలా హారిస్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంగా ఆమె చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఆమె అక్కడి సమాజానికి ఒక హోప్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసింది. కానీ ఆమె చెప్పినటువంటి మాటలు కూడా తీవ్రంగా ఖండించారు వైట్ హౌస్ చెందినటువంటి ప్రతినిధులు. వాళ్ళు ఏమంటారంటే అది కరెక్ట్ కాదు, ఆమె కావాలని రాజకీయ దురుద్దేశంతో ఇటువంటివి చేస్తున్నది, చాలా మంది మద్దతుదారులు ఉన్న ట్రంప్ గారికి అని చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ అధ్యక్షుడైనా 2 సార్లే చేయాలి. 2 సార్లు అధ్యక్షులు అయిపోయిన తర్వాత అవకాశం ఉండదు వాళ్ళకి. ఇదివరకు చాలా మంది అధ్యక్షులు అలా చేసిన వాళ్ళే. మరి ట్రంప్ గారు ఏమైనా మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చలేమో తెలియదు, ఇండియాలో లాగా అక్కడ అవకాశం ఉంటుందో ఉండదో. ఏదైనప్పటికీ కూడా కమలా హారిస్ గారు చేసినటువంటి ప్రకటన మటుకు అందరూ స్వాగతిస్తున్నారు, భారతీయులందరూ స్వాగతిస్తున్నారు. ఇప్పటి నుంచే కూడా అక్కడ ఎలక్షన్ హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా గందరగోళ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, రావాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి అమెరికాలో. కాసేపు ఆయన అంటాడు ఇరాన్తో యుద్ధం చేస్తా అని పోయాడు, ఇరాన్ అనుభవం చేస్తానే. కానీ ట్రంప్ పిరికివాడు, ట్రంప్ మేధాం అని చెప్పుకుంటాడు కానీ ట్రంప్ ఒక పిరికివాడు. ఆయన ఏ దేశంతో ఆయన యుద్ధం చేసేటువంటి సత్తా ఆయనకు ఉందని కూడా ఎవరు అనుకోవట్లేదు. ఏదో ఉత్తర కుమారుడు లాగా ఏదో పైకి అనడం తప్ప, నేను అది చేస్తా ఇది చేస్తా వాళ్ళతో యుద్ధం చేస్తా అంటవే తప్ప నిజంగా ట్రంప్కి యుద్ధం చేసే కెపాసిటీ ఉంది అని ఎవరు భావించట్లేదు. ఆ సత్తా కానీ ఆ మనస్తత్వం కానీ ట్రంప్కు లేదనే కూడా ఎక్కువ మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం ఏంటంటే తన కన్స్ట్రక్షన్ కంపెనీలకు లాభం తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన అమెరికా చుట్టూ గోడ కట్టాలంటాడు. అమెరికా చుట్టూ గోడ కట్టాలంటే ట్రంప్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే అదొక పెద్ద కాంట్రాక్ట్, వాళ్ళకి లాభాయుతమైనటువంటి కాంట్రాక్ట్. కానీ దాన్ని అమెరికాలో వాళ్ళే ఒప్పుకోవట్లేదు. దేశం చుట్టూ గోడ కట్టాల్సిన ఈ రోజుల్లో గోడ కట్టడం ఏంటి, అది ఎవరు అదేమో చైనా వాళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టారు, అది ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. చైనా వాళ్ళు ఏవి ఇప్పుడు సక్సెస్ఫుల్గా లేదు. అందరూ కూడా దాన్ని ఒక విహారయాత్రకి ఏదో సెలవులకు వెళ్ళినప్పుడు అలా చూసి రావడానికి, పాతవి ఎలా ఉంటాయి చూడడానికి ఉపయోగిస్తున్నారు తప్ప అది సెక్యూరిటీ పరంగా పెద్ద సపోర్ట్ చేసింది ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా విమానాలు కదా, విమానాల ద్వారా డ్రోన్ల ద్వారా వెళ్ళి బాంబులు వేస్తారు, గోడ ఏం అడ్డం చెప్తుంది. అలాగే ట్రంప్ గారు ఏమో అమెరికన్ వాళ్ళు కడదాం, చైనా వాళ్ళగా అమెరికన్ వాళ్ళు కట్టాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ అది అమెరికా వాళ్ళే ఒప్పుకోలేదు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా సెనేటర్లు, వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే కొన్ని ఖర్చుతో వ్యవహారం, అది చాలా కొన్ని కోట్ల డాలర్స్ ఖర్చు అవుతుంది, ఎంతో మొత్తంలో బడ్జెట్లో అధిక శాతం దానికి పెట్టాల్సి వస్తుంది. ఇంత పెట్టినా ప్రయోజనం ఉంటుందంటే దానివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ రోజులో వాళ్ళేంటి ఆకాశంలోంచి వచ్చేస్తారు, భూమిలోంచి కూడా వచ్చేస్తున్నారు. మొత్తం మారిపోయింది ప్రపంచం. మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని దేశాల్లో కూడా వ్యాపారం చేస్తున్నాయి. విదేశీయులను అడ్డుకోవాలంటే అక్కడ కరప్షన్ అడ్డుకోవాలి.
పక్క దేశం వాళ్ళు ఎవరైనా సీక్రెట్గా వస్తున్నారంటే ఎలా వస్తారు? అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వబట్టే కదా, ఏదో కరప్షన్ చేసే వస్తారు, లేకపోతే ఎలా వస్తారు? కరప్షన్ని మానుకోవాలి. అమెరికాలో ఉండే కరప్షన్ తొలగించుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేయాలి. అందుకని రోడ్డు దేశం చుట్టూ గోడ కడతాను, సముద్రం చుట్టూ గోడ కడతాను, అవన్నీ కూడా హాస్యాస్పదమైన విషయములు, ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా కాదు. ఏమైనా సరే నెక్స్ట్ టైం మటుకు కమలా హారిస్ గారు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నాము. ట్రంప్ గారు మటుకు వీలైనంత వరకు నెక్స్ట్ ఎలక్షన్లో ట్రంప్ గెలుస్తాడని ఎవడు భావించట్లేదు. ఈవెన్ భారతీయులు కూడా, అక్కడ వాళ్ళు కూడా ఆయన చేసినటువంటి యొక్క విధానాల వల్ల తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు కూడా చూస్తున్నారు అమెరికాలో కూడా. ఎందుకంటే అమెరికాలో కూడా చాలా బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది. ఆ యొక్క వ్యవహారం కూడా ఇతర దేశాల మీద పడింది, ఈవెన్ భారతదేశం మీద కూడా పడింది. ఈ విధంగా చేయటం వల్ల తీవ్రమైన దుష్పరిణామాలే సంభవిస్తున్నాయి. ఏమైనా మళ్ళీ సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే 3 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కంటిన్యూగా 2 సార్లు, కంటిన్యూగా 3 సార్లు, లేకపోతే మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత 3 సార్లు అనేది కరెక్ట్గా తెలియదు. అక్కడ రాజ్యాంగం మనకి ఆ యొక్క విషయం పర్టికులర్గా ఖచ్చితంగా తెలియదు. ఏమైనప్పటికీ కూడా కమలా హారిస్ గారు అగ్గి రాజేశారు అమెరికా రాజకీయాల్లో అనేది వాస్తవం. కమలా హారిస్ గారు చేసినటువంటి ఈ అగ్గి కూడా బాగా రాజుకుంటుంది అమెరికాలో. ఈ అగ్గి ఉండి ఒక రాజకీయ ప్రకంపనను కూడా కలగజేసి అక్కడ ఉండేటువంటి డెమోక్రాటిక్ మనసులో కూడా మార్పు తెచ్చి ఒక ఉత్తమ గొప్ప నాయకుడిని కూడా నెక్స్ట్ టైం అమెరికా అధ్యక్షుడు కూడా వస్తారని కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.